ఎప్పుడైతే దేవుడు అంత్యోకయలో అన్యుల్ని రక్షిస్తున్నాడని సంఘం తెలుసుకుందో అక్కడ ఏం జరుగుతుందో కాస్త చూసి రండి అని సమర్పణ కలిగిన ప్రభు పనికి ఎల్లప్పుడూ ముందు ఉండే విధేయుడైన సంఘాన్ని ప్రోత్సహించగలిగిన దేవుని ఆత్మచేత నింపబడిన విశ్వాసము చేత నిండుకొనిన సత్పురుషుడు. అతడు ఎలాంటి వాడట? 24వ వచనం చూడండి. ఎవరు ఈ బర్నబా? అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. బహుజనులు అలాంటి సత్పురుషుడు ఉన్నాడు కాబట్టి చాలామంది ఇంకా ఎక్కువ జనాలు ప్రభు పక్షాన చేరారు. చూడండి, దేవుడు మంచి మనిషి సంఘంలో ఉండాలి. ఒక మంచి మనిషి సంఘంలోకి వచ్చాడు, ఒకన చేరారు అంటే ఆశీర్వాదం ఏమిటో అనుకుంటాం మనం. అతడు బాగుపడడం ఆశీర్వాదం కాదు, ఇతరు బలపడడం ఆశీర్వాదం, ఇతరులు మేలు పొందడం నిజమైన ఆశీర్వాదం, ఇతరులు ప్రభు తట్టు తిరగడం ఆశీర్వాదం. ఒకడు సంఘములో వచ్చి చూడడానికి వచ్చినప్పుడు అతన్ని బట్టి అనేకులు ప్రభు పక్షాన చేరారు. అతడు ఏం చేస్తున్నాడు? అంత్యోకయ వరకు వచ్చి దేవుని కృపను చూశాడు. ఇదంతా ఏంటి జరుగుతుందంటే ఏంటి? సంఘంలో, అంత్యోక సంఘంలో ఏముంది? దేవుని హస్తం ఉంది. దేవుని మాటలున్నాయి మొదటగా కదా, దేవుని మాటలు విన్నారు. సంఘములు ఏముండాలి? దేవుని గూర్చిన మాటలు ఉండాలి. రెండవది దేవుని హస్తం యొక్క తోడు లేక దేవుని తోడు ఉండాలి. మూడవది దేవుని కృప ఉంది. అంత్యోక సంఘంలో ఏముందో మనం చూస్తున్నాం. దేవుని కృప ఉంది. దేవుని కృప పొందిన బిడ్డలే ఉన్నారు. ఎక్కడ చూసినా దైవ కృప పొందారు, కృప పొంది రక్షణ పొందారు, కృపలో నుంచే బలపరచబడుతున్నారు, ఆదరించబడుతున్నారు. కృప ద్వారా ఎన్నో బలమైన కార్యాలు చేసేవారు అక్కడ ఉన్నారు. దేవుని కృపను చూశాడు. సంఘములో దైవ కృప ఉంది. దేవుని కృపను చూసి అతడు సంతోషించాడు. ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని వారిని హెచ్చరించాడు. ప్రభు మిమ్మల్ని తన తట్టు తిప్పుకున్నాడు. తన మాటలు మీకు తెలియజేశాడు. తను పాపుల కొరకు ప్రాణం ఎలా పెట్టాడో, ఎందుకు పెట్టాడో ఈ వివరాలన్నీ, యేసును గూర్చిన సువార్త మీరు విన్నారు, నమ్మారు. అయితే మీరు స్థిరంగా ఉండండి, హత్తుకొని ఉండండి. ప్రభువును స్థిర హృదయంతో హత్తుకోవాలి. దేవుణ్ణి హత్తుకొని ఉండుట అనేది పురుషుడు తన తల్లిదండ్రులు విడిచి భార్యను హత్తుకొనని ఆదికాండం మొదటిసారి మనం చదువుతాం. అలాగా అంటే భార్యాభర్తలు కలిసి ఉన్నంతగా అలాగ దేవునితో హత్తుకొని ఉండండి. ఇంకా అంతకంటే ఎక్కువగా ప్రాధాన్యత దేవునితో హత్తుకొని ఉండుటకు ఇవ్వండి. అంతేకాదు 25వ వచనంలో అప్పుడు పౌలు గారిని వెతుక్కుంటూ వెళ్ళాడు బర్నబా. నేను వాక్యం చెప్పడం కష్టం వీళ్ళకి. అతను మంచి మనిషి, హెచ్చరించాడు. కానీ వాక్యపు లోతులను చెప్పాలి కదా. సంఘాన్ని బలపరచాలంటే, సంఘం ఎదగాలంటే, సంఘం ఆధ్యాత్మికంగా జీవించి ఫలభరితమైన జీవితాన్ని కొనసాగించుకోవాలంటే సంఘానికి కావాల్సిందేంటి? వాక్యం కదా. ముందు వీళ్ళు ఏం చెప్పారు? కొందరు కురేనీయులు, కొందరు కుప్రీయులు యేసును కూర్చిన సువార్త చెప్పారు. దానికి పెద్ద లోతులు తెలియనక్కర్లేదు. దాన్ని ఇన్ఫార్మల్ టీచింగ్ అంటారు. అంటే కాస్త ఇన్ఫర్మేషన్ ఇచ్చి, ఇదిగో ప్రభువు రక్షకుడు, చర్చి ఇది, మందిరం ఇది, ఇలా చెప్పడానికి పెద్ద చదువు అక్కర్లేదు మీకు. యేసు ప్రభు ఇలాంటి దేవుడు అని చెప్పడానికి పెద్దగా థియాలజీ అక్కర్లేదు. యేసు ప్రభు రక్షకుడు, నువ్వు రక్షణ పొందిన అనుభవం నీకుంటే నువ్వు చెప్పొచ్చు, నేను నమ్మాను, నా జీవితంలో ఇలా జరిగింది అని చెప్తాడు. కాబట్టి సువార్త చెప్పడానికి మీరు ఎవరైనా చెప్పొచ్చు, స్త్రీలు, పురుషులు, చిన్నలు, పెద్దలు. రక్షణ అనుభవం ఉండాలి. కనీస అర్హత ఏంటంటే నువ్వు రక్షణ పొంది ఉండాలి. రక్షించబడ్డ ప్రతి ఒక్కడు యేసు ప్రభువుని గురించి సువార్త చెప్పొచ్చు, కానీ వాక్యం అందరూ చెప్పలేరు. రక్షించబడ్డ వారందరూ వాక్యం చెప్పొచ్చు కానీ చెప్పలేరు. అది కుదరదు. ఎందుకంటే దీనికి సాధన చాలా అవసరం, దీనికి తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. ఎందుకంటే లేకపోతే తప్పుడు బోధలు చెప్పి, లేక భిన్నాభిప్రాయాలు బోధించి, లేక కప్పిపుచ్చే వేషాలు వేసి అనేక రకాలుగా చెడగొట్టే ప్రమాదం ఉంది. మొన్న కూడా అలాగే వాదిస్తున్నా. ఏమంటే పాస్టర్ గారు చాలామంది బయలుదేరారు, సంఖలో బైబిల్ పెట్టుకుని, ఒక్కసారన్నా చదివింటారా బైబిల్ చెప్పండి అంటున్నాడు. నిజమే కదా, మరి అది కూడా అనిపించింది నాకు. ఒక్కసారన్నా పూర్తిగా చదివినోడన్నా బయలుదేరుతున్నాడు అండి అన్నాడు. మరి అలా చదవకనే అలాగే తెలిసి తెలియకొని చెప్తుంటారు. అలా ఉంది, అలా జరుగుతుంటుంది సమాజంలో. నేను అన్నాను, ఒకసారి చదివినంత మాత్రం కూడా ఏం అర్థం అవ్వదు. కానీ కనీసం ఓసారన్నా బైబిల్ చదివావా అంటే చెప్పడానికి అతనికి లేదు. నువ్వు చెప్పేదాన్ని దాని మీద కొంత స్టడీ చేసేవా అంటే
అతడు స్టడీ చేయకుండానే ఏదొస్తుంది చెప్పుకుంటూ పోదాం అనుకునే వాళ్ళ వల్ల తప్పుడు బోధలు ఎక్కువైపోతుంటాయి. అయితే బర్నబా అలాంటోడు కాదు, వాక్యం ఎరిగిన వాడే, సమర్పణ కలిగిన వాడే. ఎంత గొప్ప సమర్పణ అతంది, ఎంత గొప్ప త్యాగం అతంది, ఎంత మంచి మనసు అతంది. పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు, తప్పుడు మాటలు ఏం చెప్పడు, విశ్వాసంతో నిండుకున్నాడు, సత్పురుషుడు. కానీ సత్యవాక్యమును సరిగ్గా విభజించి చెప్పాలంటే దైవ వాక్య ప్రత్యక్షత కలిగిన పౌలును తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. మళ్ళీ అక్కడి నుంచి తార్సు అనే ఊరికి వెళ్ళిపోయాడు. అప్పటికి పౌలు గారు దర్శించబడ్డాడు 9వ అధ్యాయంలో. ఇంటికి వెళ్ళిపోతే సుమారు 140-150 కిలోమీటర్ దూరం ఉంటుంది ఇక్కడ నుంచి. వాళ్ళందరికీ ఏం చెప్పాడు బర్నబా అంటే, మీరు ఉండండి, నేను మళ్ళీ వస్తాను, ఒక 2-3 రోజులు లేక 5-6 రోజులు, వారం రోజులు తిరిగి వస్తాను, మీరు ప్రభువుని హత్తుకొని అలా ఉండండి, యేసు ప్రభు నిజరక్షకుడని తెలుసుకున్నారు కదా, విశ్వాసంలో కొనసాగండి, చక్కగా కూడుకొని మీరు పాటలు పాడుకుంటూ మీకు తెలిసిన మాటలతో మీరు ప్రభువుని ఆరాధించండి అని చెప్పి పౌలు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అతన్ని కనుగొని అంతియోకయకు అతన్ని తోడుకొని వచ్చాడు. దేవుని సంఘములో మొదటగా ఏమున్నాయి? దేవుని మాటలు ఉన్నాయి. రెండవది దేవుని తోడు. మూడవది దేవుని కృప. నాలుగవదిగా దేవుని ఆత్మచేత నింపబడిన వ్యక్తులు ఉన్నారు. బర్నబా లాంటి వారు దేవుని ఆత్మచేత నింపబడిన మంచి మనసులు, సత్పురుషులు. వంకర పురుషులు ఉండకూడదు, వంకర ఆలోచన చేయడమే. సత్పురుషుడుగా ఉండటం మంచిది. సత్పురుషునికి యెహోవా కటాక్షము దొరుకుతుంది. మంచి ఆలోచనలతో నిండి ఉంటే దేవుని సహాయం సమకూర్పు దొరుకుతుంది. కొందరు స్త్రీలలో కూడా వంకర మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. కొందరు వయసు పెరుగుతుంది కానీ వంకర బుద్ధి పోదు, వంకర మాటలు పోవు. ఎంత మంచి మనిషి అండి ఆవిడ, ఎంత మంచి మనిషి అండి ఆయన అనిపించుకోరు. విశ్వాస సహితమైన మాటలు మాట్లాడరు. అలాగే ఉంటుంది కానీ వాక్యాలు మనం ఇలా చేద్దాం అంటుంటారు. విశ్వాసముతో నిండుకొన్నవాడు. ఒక అవిశ్వాసి సంఘంలో ఉంటే ఎంతమందిని చెడగొడతాడు, ఒక అల్ప విశ్వాసి ఉంటే ఎంత గందరగోళానికి గురి చేస్తాడు. కాబట్టి విశ్వాసముతో నిండుకున్న మాటలు మాట్లాడుతున్నాడు బర్నబా. నిజంగా పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకున్న సత్పురుషుడు కాకపోతే కేవలము సమర్పణ కలిగి ఉన్నదేదో ఆ అమ్మేసి అపోస్తల పాదాల దగ్గర పెట్టింది ఒకటే ఉండుంటే పరిశుద్ధాత్ముడు ఆయన గురించి ఇంత గొప్పగా రాసి ఉండకపోయింది. ఎందుకంటే చాలామంది ఇచ్చారు. అపోస్తల పాదాల దగ్గర పెట్టింది బర్నబా ఒక్కడే కాదు, చాలామంది పెట్టారు. కానీ వాళ్ళకంటే ఈయనకున్న ప్రత్యేకత ఏంటంటే డబ్బులు ఇవ్వడం ఒక్కడే కాదు. దేవుని సేవకి డబ్బులు ఇవ్వడం మంచిదే, కానీ అదొకటే కాదు. నువ్వు సత్పురుషుడుగా ఉన్నావా లేదా అన్నది ప్రాముఖ్యమైంది. డబ్బును బట్టి ఒకరిని మనము హెచ్చించుట, డబ్బును బట్టి ఒకరిని మనం ఆలోచించుట, దాన్నే క్రైటీరియాగా, దాన్నే కొలమానంగా తీసుకొని ఆలోచన చేస్తే అది నిజమైన దేవుని సేవకుడు అనేది అసలు సంఘములో అలాంటి దురాచారానికి చోటు లేదు. దేవుడు ఒకవేళ ఎవరికైనా మంచి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఇచ్చి మంచి ధనము చక్కగా వారి కుటుంబానికి సంఘానికి కూడా ఉపయోగపడే స్థితిలో దేవుడు ఉంచితే సంతోషం. కానీ వెరీ నెక్స్ట్ వాళ్ళు దేంతో నిండుకొని ఉండాలి? పరిశుద్ధాత్మతో నిండుకొని ఉండాలి. దురాత్మ పట్టుకొని తిరిగినట్టు తిరగకూడదు, డబ్బు చేతులు ఉన్నాయి కదా అని. డబ్బు మాట్లాడుతుందండి, వాక్యాన్ని ఆపండి అనే దుర్మార్గుడు, దుష్టుడు ఎవడు ఉండడానికి వీల్లేదు సంఘంలో. డబ్బు అనగా నేను మాట్లాడతాను, లేతే నా అడావిడి చూడాలి, వాక్యం కాదు కేంద్రితం. ఒక కొటేషన్ ఉంటుంది, డబ్బు మాట్లాడుతుంటుండగా సత్యం నోరు మూసుకోవలసిన పరిస్థితులు ఈ అంత్యకాలం అన్నాడు ఒక ఆయన. డబ్బు మాట్లాడుతుంది ఏంటి? మాట్లాడిందనమాట డబ్బు ఉన్నోడి దగ్గర. ఇతడు ఎవరట? సమర్పణ కలిగిన వాడు. ఒక ఎత్తైతే 500 కిలోమీటర్లు అక్కడ ఏదో పని జరుగుతుందయ్యా, ఇలారా మా పాదాల దగ్గర అంతా తెచ్చిపెట్టావు, బాగానే ఉంది, కానీ నువ్వు సమర్పణ కలిగిన వాడు అంతవరకు సరిపోదు. దేవుని సంఘంలో ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు పరిచర్య అక్కడ ఏం జరుగుతుందో చూసిరా అంటే చూశాడు. ఒక బాధ్యత అప్పగించబడింది. బాధ్యతాయుతమైన వ్యక్తులు ఉండాలి. అది కూడా రాసుకోండి మీరు. సంఘంలో, అంత్యోక్య సంఘంలో, మంచి సంఘంలో మనం ఉండాలంటే సత్పురుషులు ఉండాలి, సత్ప్రవర్తన కలిగిన స్త్రీలు ఉండాలి, సమర్పణ కలిగిన వారు కూడా ఉండాలి. బర్నబాకు సంఘం అప్పగించిన పని ఏంటి? యెరూషలేములో ఉన్న సంఘం వెళ్ళి చూసి బలపరిచి రా. వాక్యం చెప్పమని చెప్పలేదు కదా ఆయనకి. మరి వాక్యం చెప్పడానికి ఎవరు కావాలి? పౌలు గారు కావాలి. పౌలు గారిని వెతికి తీసుకొచ్చాడు కదా. బలపరచడానికి ఒకరు, వాక్యం చెప్పడానికి ఒకరు, ప్రోత్సహించడానికి మరొకరు. ఆ పని ఎంత ముఖ్యమో ఈ పని అంత ముఖ్యమే. లేక ఈ పనిని బట్టి ఆ పని జరుగుతుంది, ఆ పనిని బట్టి ఈ పని జరుగుతుంది. ప్రోత్సహించిందే వాక్యం కొరకు,
మీరందరూ ప్రభు తట్టు తిరిగారు, స్థిర హృదయంతో ఉండండి. బర్నబాబని తక్కువ పనా? స్థిర హృదయంతో హత్తుకోమన్నాడండి ఆయన. ఎలాగాది? వాక్యం నుంచి చెప్పాలి. స్థిర హృదయంతో హత్తుకొనుటకు మనం చేయవలసిన పనులు, ప్రభువుకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, వాక్యం నేర్చుకుంటేనే మన హృదయం స్థిరపడుతుంది. అప్పుడు ప్రభువును మనం హత్తుకోగలము. పేరు కొరకు ప్రాకులాడేవాడు కాదు, బాధ్యత కలిగిన వ్యక్తి బర్నబా. సంఘములు ఎవరుండాలి? సత్ప్రవర్తన కలిగిన వారే, బాధ్యత కలిగిన వారే ఉండాలి. అట్ ద సేమ్ టైం పేరు కొరకు ప్రాకులాడని వారే ఉండాలి. అది కూడా రాసుకోండి. పేరు కొరకు ప్రాకులాడకండి. మీ పనిని మీరు చేయండి. దేవుడే మీ పేరును ముద్రిస్తాడు. దేవుడే మిమ్మల్ని గుర్తిస్తాడు. దేవుడే మిమ్మల్ని ఎప్పుడు ఆయన సమయంలో వాడుకోవాలి అప్పుడు వాడుకుంటాడు. ఎవరికి తెలియజేయాలో వారికి తెలియజేస్తాడు. 6వది, వాక్యము చేత నిండి ఉన్న సంఘము. బహుజనులకు వాక్యం బోధించారు. కంటిన్యూగా డే బై. అంత్యోకయ మోడల్ సంఘం ఎందుకైందంటే వాక్యము చేత నింపబడింది సంఘం. ఎప్పుడైతే వీరు వాక్యాన్ని అనుసరిస్తున్నారో వారిని క్రైస్తవులు అని పిలిచారన్నమాట. ఎంతసేపు వాక్యమే, ఎంతసేపు యేసు ప్రభు, ఎంతసేపు ఆయన్ని అనుసరిస్తున్నారు, ఆయన మాటలు చెప్తున్నారు, ఆయన గురించి తలంచుతున్నారు, ఆయన పేరటనే కూడుకుంటున్నారు, ఆయన పాటలే పాడుకుంటున్నారు, ఆయన మాటలు వింటున్నారు, ఆయన మాటలే మాట్లాడుతున్నారు, ఆయన కొరకే ముందుకు వెళ్తున్నారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ కూడుకుంటున్నారు. అసలు ఆది సంఘం అంతా అదే పని కదా. పొద్దున పనికి వెళ్తారు, సాయంత్రం ప్రతిదినం దేవాలయంలో కూడుకుంటారు. పొద్దున పనికి వెళ్ళిన పనిలో కూడా ఆయన మాటలే. ఎంతసేపు క్రీస్తునే వెంబడిస్తున్నారు కాబట్టి వారిని క్రైస్తవులు అన్నారు. అంతేకాదు, ఈ సంఘంలో ఉన్న మరొక గొప్ప లక్షణం ఏంటంటే, ఆ దినంలో యెరూషలేము నుంచి కొంతమంది ప్రవక్తలు వచ్చారట. అందులో అగబ అన్నాడు, లోకమందంతరికి మీద కూడా గొప్ప కరువు రాబోతుంది అని ప్రవచనం చెప్పాడు. చూడండి 29వ వచనంలో ఏం జరిగిందో. అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన శక్తి కొలది యూదేయాలో కాపురమున్న సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించుకున్నారు. బర్నబా చేత, పౌలు చేత అది పెద్దల యొద్దకు దాన్ని పంపారు. అంటే ఎక్కడో ఉన్న యెరూషలేములో 500 కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ తన సంఘములో, మిగతా సంఘంలో కరువు రాబోతుందట. మనకు బోల్డ్ ఉంది. వాళ్ళకి బాగా రిచ్ సిటీ కదా అది. అప్పట్లోనే 6 నుంచి 7 లక్షల మంది ఉన్నారట ఆ పట్టణంలో. బాగా రిచ్ సిటీ అది. కాబట్టి మన దగ్గర బోల్డ్ డబ్బు ఉంది, లేక మనకు సమృద్ధి ఉంది. కరువు వచ్చినా మనకు నష్టమేమీ లేదు. అక్కడ వాళ్ళు ఏమి లేని వాళ్ళట. వచ్చిన వాళ్ళు చెబుతున్నారు కదా. పరిశుద్ధాత్మ ద్వారా మనకి విషయం తెలియజేయబడింది కాబట్టి కొంచెం మనం సహాయం చేద్దామని సహాయాన్ని పంపించి అన్నారు. సంఘం ఎప్పుడు మోడల్గా ఉంటుందంటే, ముఖ్యంగా లోపల ఉన్న వాళ్ళకి సహాయం చేయండి. లోపల బలహీనులకు తప్పకుండా మీరు సహాయం చేయండి. సంఘమునకు తరచుగా మీరు సహాయం చేస్తూ ఉండాలి. అలయ్యాక మీరు మేలు చేస్తారా, తగిన పంటను ఫలమును మీరు కోస్తారు అన్నాడు కదా గలతీ 6వ అధ్యాయంలో 9-10 వచనాల్లో. అలసిపోకుండా చేయండి. సంఘానికి, సేవకునికి, బలహీనులకు సంఘంలో ఎప్పుడు అలసిపోకూడదు. బాగా చేస్తున్నామండి అనే ఫీలింగ్ ఎప్పుడు రానివ్వకండి. దేవుడు ఇంకా బలపరిస్తే ఇంకా చేస్తాం, ఇంకా బలపరిస్తే ఇంకా. నేను బలపరిస్తేనే కదా నువ్వు చేస్తావు, నీ దగ్గర ఉంటేనే కదా చేస్తావు. కాబట్టి మీరు దాని గురించి ఏమీ చింతించక్కర్లేదు. పెద్దగా ఏవో ప్రణాళికలు కూడా ఎక్కర్లేదు. ప్రభువా నువ్వు నన్ను బలపరచు, నన్ను వాడుకో, నా సంఘంలో వాడుకో. కనీసం ప్రాథమికంగా నువ్వు అదే కోరుకో. నా ద్వారా మిగతా సంఘాలు కూడా బలపడేంతగా నన్ను వాడుకుంటే నీకు వందనాలు. ఆ పని కూడా చెయ్యి. కొందరు సేవకులు, కొన్ని సంఘాలు, కొన్ని చిన్న చిన్న పరిచర్యలు దీవించబడాలి సంఘము ద్వారా. అంత్యోక సంఘము ఇతర సంఘాలకు ఆశీర్వాదకరంగా మారిపోయింది. 13వ అధ్యాయము 1వ వచనం. అంత్యోకయలో ఉన్న సంఘములో బర్నబా, నిగేర్ అనబడిన సిమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హెరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను, బోధకులు ఉన్నారు. వారు ప్రభును సేవిస్తూ ఉపవాసం చేస్తుండగా పరిశుద్ధాత్మ అంటున్న మాట ఏంటంటే, నేను బర్నబాను, సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచండి. సెట్ అపార్ట్ ఫర్ ద లార్డ్. మిషనరీస్ను పంపిన సంఘము. అంత్యోక సంఘం ఎలాంటి సంఘం అట? సహాయాన్ని పంపడమే కాదు. పౌలు, బర్నబా ఇద్దరిని వేరే చోటికి, చూడండి, యవనస్తులు బాగా నేర్చుకుని ఎక్కడికి వెళ్ళాలి? సేవకి వెళ్ళాలి, పరిచర్యకి వెళ్ళాలి. ఫలానా చోట వాక్యం చెప్పిరండి, ఫలానా చోట చిన్నపిల్లల్ని బలపరచండి, ఫలానా చోట యవనస్తుల్ని బలపరచండి అంటే చిన్నపిల్లలకు చెప్పడం నేర్చుకోవాలి. యవనస్తులకు నెక్స్ట్ స్టెప్ ఏంటి? యవనస్తులు ఒకరికొకరు చెప్పుకోవడం నేర్చుకోవాలి. తర్వాత ఏంటంటే పెద్దలకు చెప్పడం నేర్చుకోవాలి.